వాళ్ళు ఎవరో ఈ మధ్యన ఏదో చెప్పుకుంటున్నారు, చూశాను పేపర్లలో. ఈ 2 సంవత్సరాల్లో 3 కోట్లు ఇచ్చాం పాటూరుకి అని చెప్తున్నారు. అదేదో మీరు చెప్పాలా, ఎక్కడ ఇచ్చినారో ఎక్కడ పెట్టారో ఆ 3 కోట్ల రూపాయలు ఏం చేశారు అనేది మీరు చెప్పాలా. ధైర్యంగా ప్రజల్లోకి పోగలిగిన ఆ శక్తి సామర్థ్యం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది, ఇంకెవరికి లేదు. ఎన్నో చేశాం, మహిళలు కూడా వచ్చారు ఇప్పుడు కాలనీల నుంచి. ఎంత ఆనందంగా ఉండేదంటే 5 సంవత్సరాలు ఏదో ఒక పథకం ప్రతి నెలలో ప్రతి కుటుంబంలో లబ్ధి పొందేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు, ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని పథకాలు ఇచ్చారో, ఇప్పుడేదో 2 సంవత్సరాలు పూర్తయిందంట, ఇంటింటికి తెలుగుదేశం అని ప్రతి ఇంటికి వస్తా ఉన్నారు. ఏం ఉద్ధరించారు, ఏం చేశారు? 5 సంవత్సరాల్లో ఒక్క పాటూరుకే జగన్మోహన్ రెడ్డి గారు 32 కోట్ల రూపాయలు ఇచ్చాడు అని అంటే, ఇంకా రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో ఎంత అమౌంట్ ఉంటుందో చూడండి. దాదాపు 3 లక్షల కోట్లు ఇచ్చినాడు బటన్ నొక్కి విజయవాడ నుంచి. ప్రతి పేద వ్యక్తి, ఎస్సీస్ గాని, ఎస్టీస్ గాని, బీసీస్ గాని, ముస్లిం మైనారిటీలు గాని అందరూ కూడా లబ్ధి పొందినారు. 5 సంవత్సరాలు రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, మంచి రేట్లు వచ్చినాయి. ఈ రోజు అందరూ బాధలు పడుతున్నారు, అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు గెలిపించుకున్నామా ఈ పార్టీని అని బాధపడుతున్నారు. అంటే ప్రజలు ఓట్లు వేయలేదులేండి, ఈవీఎంలతో గెలిచారు. ఈవీఎంలు మేనేజ్ చేసి ఆంధ్రప్రదేశ్ లో, ఒరిస్సాలో ఈ ప్రభుత్వాలు వచ్చే విధంగా మోసం చేశారు ప్రజల్ని. కానీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్ని మంచి పథకాలు చేశారో, ఆయన వారసుడిగా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా అందరికీ సహాయం చేసిన బహుశా భారతదేశంలోనే ఎవరు ఉండరు. ఇన్ని పథకాలు బటన్ నొక్కి పేదలు బాగుండాలి, రైతులు బాగుండాలి, అందరూ కూడా బాగుండాలని కోరుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వెతికినా కనబడ్డు భారతదేశంలో ఇటువంటి మనకు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనిషి. నిత్యం ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తి, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఈరోజు 2 సంవత్సరాల నుంచి ప్రజలు అన్యాయం అయిపోయినారు, రైతులు అన్యాయం అయిపోయినారు. ఒక్క పథకం లేదు, వాగ్దానాలన్నీ పూర్తిగా విస్మరించారు. యువత మోసపోయినారు, 18 ఏళ్ళు నిండిన మహిళలు మోసపోయినారు. అబద్ధం చెప్పకుండా చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని, ప్రజల్ని ముంచేశాడు. ఏదేమైనా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని. ఖచ్చితంగా తీరుతుంది, భగవంతుడి ఆశీర్వాదం ఉంది. ప్రజలందరూ కూడా చాలా మోసపోయినారు ఈ 2 సంవత్సరాల్లో. ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా మనమే అధికారంలోకి వస్తాం, ధైర్యంగా ఉండండి, ఎవరిని చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు ప్రజల్లోకి పోయినా కూడా ప్రజలు మనల్ని ఆదరిస్తారు, ఎందుకంటే మనం పనులు చేశాం. ఈ గ్రామమే చూడండి, నేనే ఆశ్చర్యపోయినాను. ఈ రోజు మా పిఏ తీసుకొచ్చి పెట్టారు నా ముందు, 32 crores ఇచ్చున్నాం సార్ ఆ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే నేనే ఆశ్చర్యపోయినాను. ఎంత అమౌంట్ చూడండి, దాదాపు ఎంతమంది లబ్ధి పొందారో చూడండి ఒక గ్రామంలో, పాటూరు గ్రామంలో. ఆ విధంగా అన్ని గ్రామాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి, ఆ రోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా